హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, నిన్న సాక్షి న్యూస్ డిబేట్లో కేఎస్ఆర్ లైవ్ షోలో ఏదైతే జర్నలిస్ట్ కృష్ణంరాజు మాట్లాడిన మాటలు అనేవి తీవ్రస్థాయి వివాదంగా మారినాయి. మనందరికీ తెలుసు ఆయన ఏం మాట్లాడారు అంటే ఏదైతే అమరావతి వేశ్యల రాజధాని అన్నట్లుగా మాట్లాడటం జరిగింది. అయితే దీని మీద టీడీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో ఆయన మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ ప్రొటెస్ట్లు అయితే తెలియజేస్తున్నారు. వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ అయితే చేస్తున్నారు. అన్నట్లుగానే వాళ్ళ డిమాండ్కి తగ్గట్లుగా ఆయన కృష్ణంరాజు ఒక వీడియో చేసి, నేను తప్పుడు ఉద్దేశంతో అనలేదు, అలా ఫ్లోలో వచ్చేసిందని చెప్పేసి ఆయన వివరణ ఇచ్చుకోవడమే జరిగింది. అయితే ఈ అంశంలో ముఖ్యంగా టీడీపీ మీడియా అలాగే టీడీపీ సోషల్ మీడియా భారతి గారిని చాలా తీవ్రంగా టార్గెట్ చేశారు. అంటే భారతి గారిని అసభ్యకరమైన థంబ్నెయిల్స్ పెట్టి ఒక రకంగా ఏదో భారతి గారిని ఒక తప్పుడు వ్యక్తిగా చూపించే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. అయితే మరి వీళ్ళెందుకు ఇంత ఘనంగా భారతి గారిని టార్గెట్ చేశారో మనకైతే ఇక్కడ అర్థం కావట్లేదు అనమాట. ఏదేమైనా కానీ ఏదైతే ఆ అంశాన్ని ఏదైతే సాక్షి టీవీలో జరిగిన ఆ అంశాన్ని తీసుకొచ్చి భారతి గారికి అంటగట్టి భారతి గారి ఏదో తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరి ఎందుకు వాళ్ళ వెనక ఉన్న ఉద్దేశాలు అయితే మనకే తెలియదు. వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అయినా కొన్ని ఛానల్లో అసభ్యకరమైన థంబ్నెయిల్స్ పెట్టడం, అలాగే కొంతమంది వ్యక్తులను తీసుకొచ్చి ఆమె మీద దూషించడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారనమాట. ఆ థంబ్నెయిల్స్ చూస్తుంటే మాత్రం వైసీపీ కార్యకర్తలకి తీవ్రస్థాయిలో కోపాన్ని అయితే తెప్పిస్తున్నారు. అంత ఘోరంగా థంబ్నెయిల్స్ అయితే పెడతా ఉన్నారు. మరి ఎందుకు ఈ స్థాయి వాళ్ళు దిగజారిపోయారు అని చెప్పేసి మనకైతే అర్థం కాలేదు. ఓకే, ఏదైతే జర్నలిస్ట్ కృష్ణంరాజు అన్న మాటలు తప్పు, సాక్షి మీడియా దాన్ని వివరణించుకుంది, అలాగే ఆయన కూడా సారీ చెప్పడం జరిగింది. మరి ఎందుకు ఇట్లా భారతి గారిని టార్గెట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇక్కడ వాళ్ళు భారతి గారికి క్షమాపణ చెప్పాలంటున్నారు. భారతి గారికి ఈ యొక్క ఇష్యూతో ప్రత్యక్ష సంబంధం లేదు, అయినా ఆమె ఎట్లా సారీ చెప్తారు? సాక్షి మీడియా చెప్పింది కదా. ఇక్కడ ఏంటి అంటే చేబోలు కిరణ్ అంశం జరిగినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు సారీ చెప్పాలని వైసీపీ ఏమి డిమాండ్ చేయలేదు, అర్థమైందా? కానీ ఇక్కడ వచ్చేసరికి మాత్రం వీళ్ళు భారతి గారు క్షమాపణ చెప్పాలి, భారతి గారు బయటికి రావాలి అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఆమె మీద ఘోరమైన ట్రోలింగు వాళ్ళ సోషల్ మీడియాలో రకరకాల థంబ్నెయిల్స్ పెట్టి తీవ్రస్థాయిలో ఆమె క్యారెక్టర్ని అయితే కించపరిచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారంటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఏదేమైనా కానీ ఎక్కడో జరిగిన ఒక ఇన్సిడెంట్ని ఎక్కడో జరిగిన ఇంకొక ఇన్సిడెంట్కి ముడిపెట్టి ఆమె క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.